హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ థర్డ్ సెమ్ విద్యార్థులకి బిజినెస్ స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ నందు డిస్పర్షన్ విస్తరణమానాలు అనేటువంటి చాప్టర్లో విస్తరణమానాలు 4 రకాలు. 1 వ్యాప్తి, 2 చతుర్థాంశ విచలనం క్వార్టైల్ డీవియేషన్, 3 మీన్ డీవియేషన్ మాధ్యమ విచలనము, 4 స్టాండర్డ్ డీవియేషన్ ప్రామాణిక విచలనం. ఇందులో మొట్టమొదటిది రేంజ్ వ్యాప్తి. వ్యాప్తిలో ఉన్నటువంటి లోపాలను అధిగమించడానికి ఈ యొక్క చతుర్థాంశ విచలనము అంటే క్వార్టైల్ డీవియేషన్ అనేది ఉద్భవించింది. ఈరోజు టాపిక్ చతుర్థాంశ విచలనము ఎలా లెక్కించాలా, క్వార్టైల్ డీవియేషన్ ఎలా లెక్కించాలనేటువంటిది ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ద్వారా మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, చతుర్థాంశ విచలనం అనేది విస్తరణ కొలతగా వ్యాప్తి గల లోపాలను తొలగించడానికి అంచె విలువలను వదిలివేసి పరిమితమైన వ్యాప్తిని కనుక్కుంటే అది ఎక్కువ విషయాలను వ్యక్తం చేస్తుందని భావించారు. ఫలితంగా అంతర్చతుర్థాంశ వ్యాప్తి అనే మరో పద్ధతి ఆచరణలోకి వచ్చింది. ఇది విభాజనానికి మధ్యలో ఉన్న 50% అంశాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అంతర్చతుర్థాంశ వ్యాప్తిని 2చే భాగించగా వచ్చే ఫలితంను చతుర్థాంశ విచలనము అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఈ యొక్క డిస్పర్షన్లో ఉండేటువంటి 4 రకాల్లో వ్యాప్తి అనేటువంటి రేంజ్ అనేటువంటి టాపిక్లో ఉన్నటువంటి లోపాలను అధిగమించడానికి ఈ యొక్క చతుర్థాంశ విచలనం అనేది ఉద్భవించింది. ఈ చతుర్థాంశ విచలనం కనుగొనేదానికి ప్రధానంగా ఇచ్చిన దత్తాంశానికి మొట్టమొదట మనము Q1 అంటే లోయర్ క్వార్టైల్ అంటే దిగువ చతుర్థాంశాన్ని కనుక్కోవాలా. Q3 అంటే అప్పర్ క్వార్టైల్ ఎగువ చతుర్థాంశాన్ని కనుక్కోవాలా. అంటే ఎగువ దిగువ చతుర్థాంశాలను కనుక్కున్న తర్వాత చతుర్థాంశ విచలనానికి క్వార్టైల్ డీవియేషన్ సూత్రం Q3 - Q1/2. అలాగనే CQD కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ చతుర్థాంశ విచలన గుణకానికి సూత్రము Q3 - Q1/Q3 + Q1. ఈ 2 ఫార్ములాస్ విద్యార్థిగా నేర్చుకున్నట్లయితే ఈ చాప్టర్లో చక్కగా ఒక ప్రాబ్లంని ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి దత్తాంశంని ముందు చూడండి. క్రింది దత్తాంశమునకు QDని అంటే క్వార్టైల్ డీవియేషన్ని అంటే చతుర్థాంశ విచలనాన్ని, దాని గుణకమును అంటే కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ అంటే చతుర్థాంశ విచలన గుణకాన్ని 2 కనుక్కోమన్నారు. చతుర్థాంశ విచలనాన్ని కనుక్కోమన్నారు, చతుర్థాంశ విచలన గుణకాన్ని కనుక్కోమన్నారు. అంటే ఈ 2 సూత్రాలు అప్లై చేయాలంటే మొట్టమొదట మనము Q1 దిగువ చతుర్థాంశాన్ని, నెక్స్ట్ Q3 ఎగువ చతుర్థాంశాన్ని కనుక్కోవాలి. కనుక్కోవడానికి లెక్క ఫస్ట్ తరగతులు పౌనఃపున్యం ఇచ్చాడు. ఈ తరగతులు ఎలా ఉన్నాయంటే చూడండి, ఇవి అసమగ్ర రూపంలో ఉన్నాయి. 130, 134, తర్వాత 135 నుంచి 139. అంటే ఇక్కడ 134 ఎండ్ అయింది, ఇక్కడ 135తో స్టార్ట్ అవుతుంది 2వ తరగతి. అలాగనే 2వ తరగతి 139తో ఎండ్ అయింది, 140తో స్టార్ట్ అయింది. అంటే ఇది అసమగ్ర సమాచారం, కంటిన్యూటీ లేదు. ఎందుకంటే ఉదాహరణకి ఇది బరువులు అనుకుందాం. వెయిట్స్ తీసుకున్నట్లయితే 134.5 కేజీ బరువు ఉండేవాడిని ఎక్కడ వేయాలా, 134 కేజీలు ఉండేవాడిని ఇక్కడ చూపిస్తాం, 135 కేజీలు బరువు ఉండేవాడిని ఇక్కడ చూపిస్తాం. మరి 134.5 కేజీ బరువు ఉండేవాళ్ళని ఈ తరగతిలో చూపించడం, ఈ తరగతిలో చూపించడం. అంటే సమాచారము ఇక్కడ విలీన రూపంలో లేదు, అంటే ఇక్కడ అసమగ్ర రూపంలో ఉంది. ఈ అసమగ్ర రూపంలో ఉన్న సమాచారాన్ని మనము సమగ్ర రూపంలోకి మార్చుకోవాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలంటే ఇచ్చిన తరగతుల్లో ఏదేని 2 తరగతులు తీసుకోవాలా. ఉదాహరణకి ఇక్కడ కన్వర్షన్ ఇంటూ ఇన్క్లూజివ్ మెథడ్ అంటే అసమగ్ర రూపాన్ని సమగ్ర రూపంలోకి, తరగతులు అసమగ్ర రూపంలో ఉన్నాయి కాబట్టి సమగ్ర రూపంలోకి మార్చుకునేదానికి మొట్టమొదట ఈ యొక్క 130, 134, 135, 139 ఈ 2 తరగతులు తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మొదటి తరగతి యొక్క ఎగువ అవధి అంటే ప్రతి తరగతికి దిగువ అవధి లోయర్ లిమిట్, ఎగువ అవధి అప్పర్ లిమిట్ ఉంటాయి. ఇప్పుడు మొదటి తరగతి యొక్క ఎగువ అవధి, 2వ తరగతి దిగువ అవధి, ఈ రెండింటి మధ్య తేడా 135లో 134 పోతే 1 ఉంది. ఆ 1ని 2 చేత భాగించినట్లయితే సగటు చేసినట్లయితే 0.5 వస్తుంది. ఈ 0.5ని ప్రతి తరగతి యొక్క దిగువ అవధిలోంచి తీసివేయాలి. 130లో 0.5 తీసేస్తే 129.5 అంటే 130లో 0.5 తీసేస్తే
129.5 దిగువ అవుతూ వస్తుంది. అలాగనే 134కి ఈ 0.5ని కలిపినట్లయితే 134.5 వస్తుంది. అంటే మొట్టమొదటి తరగతిని సమగ్ర రూపంలోకి మార్చినప్పుడు 129.5 నుంచి 134.5 వస్తుంది. అంటే ఇచ్చినటువంటి సమాచారం అసమగ్ర రూపంలో ఉంటే 2 తరగతులు తీసుకొని ఆ 2 తరగతుల్లో మొదటి తరగతి ఎగువ అవధికి రెండో తరగతి దిగువ అవధికి మధ్య ఉన్న తేడాని 1గా ఇక్కడ ఉంది కాబట్టి ఆ 1ని 2 చేత భాగిస్తే 0.5 వస్తుంది. ఈ 0.5ని ప్రతి తరగతి యొక్క దిగువ అవధిలోంచి తీసివేసి ఎగువ అవధి కలిపినట్లయితే తరగతులు సమగ్ర రూపంలోకి మారుతాయి. ఈ విధంగా ప్రతి 0.5ని 130లోంచి తీసేస్తే 129.5, 134కి 0.5 కలిపితే 134.5, అలాగే 135లో 0.5 తీసేస్తే 134.5, 139కి 0.5 కలిపితే 139.5. ఈ విధంగా తరగతుల్ని అసమగ్ర నుంచి సమగ్ర రూపంలోకి మార్చి ఆ తరగతుల్ని ఆన్సర్ షీట్లో ఈ విధంగా చూపించాల. ఫస్ట్ తరగతి 129.5 నుంచి 134.5, ఇప్పుడు 134.5 నుంచి 139.5, 139 నుంచి 144.5 కంటిన్యూటీ వచ్చేసింది. అంటే సమాచారం సమగ్ర రూపంలోకి వచ్చేసింది. ఇప్పుడు పౌనఃపున్యాలని చక్కగా క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన తరగతుల్ని తరగతుల్ని సమగ్ర రూపంలోకి మార్చుకున్నాం. పౌనఃపున్యాలు యాజ్ ఇట్ ఈజ్గా మనము చక్కగా రాసేసాం. ఈ విధంగా రాసిన తర్వాత Q1 దిగువ చతుర్థాంశాన్ని కనుక్కోవాలంటే ఈ పౌనఃపున్యాల్ని CF సంచిత పౌనఃపున్యాలు అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీగా కన్వర్ట్ చేయాలి. ఇవి F, ఇది CF, ఇది పౌనఃపున్యాలు, ఇది సంచిత పౌనఃపున్యాలు. సంచిత పౌనఃపున్యాలు ఎలా చేస్తామంటే మొట్టమొదటి 3ని ఇక్కడ రాయండి, 3కి 12 కలపండి 15, 15కి 21 కలపండి 36, 36కి 28 కలపండి 64, 64కి 19 కలపండి 83, 83కి 12 కలపండి 95, 95కి 5 కలిపితే 100. ఇది n అవుతుంది. ఇప్పుడు Q1కి ఫార్ములా ఏంటంటే n/4. అప్పుడు 100/4 అంటే 25వ అంశం వస్తుంది. ఈ 25వ అంశం అనేది సంచిత పౌనఃపున్యంలో ఎక్కడ కేంద్రీకృతమై ఉందో చూడాలా. అంటే ఈ 25th ఐటమ్ వేర్ ఇట్ షుడ్ బి లొకేటెడ్ ఇన్ ది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఈ సంచిత పౌనఃపున్యంలో 25 3లో ఉండదు, 15లో ఉండదు, 36లో ఉంది. కాబట్టి దీనికి ఎదురుగా ఒక గీత గీయండి. ఇది చతుర్థాంశ విచలన తరగతి అవుతుంది. ఈ తరగతిలో దిగువది L1, ఎగువది L2, దానికి ఎదురుగుండేది F, Fకి ఎదురుగుండే సంచిత పౌనఃపున్యం యొక్క ప్రెసిడెంట్ ముందుగా ఉండేది CF అవుతుంది. ఈ విధంగా L1, L2, Fకి ఎదురుగా ఉండే సంచిత పౌనఃపున్యం యొక్క ఎగువను ఉండేది CF. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ బాక్స్లో రాయండి. బాక్స్లో రాసిన తర్వాత ఇప్పుడు Q1 కనుక్కునే దానికి ఫార్ములా L1 + n/4 - CF/F × C. ఈ ఫార్ములాని స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాలా. గుర్తుపెట్టుకున్న తర్వాత ఇందులో ఉన్న సమాచారం, ఈ బాక్స్లో ఉన్న సమాచారాన్ని అంతా కూడా ఈ సూత్రంలో ప్రతిక్షేపించినట్లయితే L1 అన్నప్పుడు మనకి L1 139.5, 139.5 ప్లస్ n/4 వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 25వ అంశం వచ్చింది n/4. సో n/4 25 మైనస్ CF వచ్చి బాక్స్లో మనం ఎంత రాస్తున్నాము? 15, అంటే 15. సో 25 - 15. F ఈ బాక్స్లో మనం ఎంత రాస్తున్నాము? F అనేది 21. తర్వాత ఇంటూ C, ప్రతి తరగతి యొక్క అంతరము 5 ఉంది. 154.5 నుంచి 159.5కి 5. ఈ తరగతి యొక్క అంతరం 5. ఏ తరగతికైనా తరగతి అంతరం 5 ఉంది కాబట్టి ఇప్పుడు 5ని మనం ఏం చేస్తామంటే ఇంటూ C 5. ఈ విధంగా తెలిసిన బాక్స్లో రాసిన సమాచారాన్ని అంతా కూడా సూత్రంలో ప్రతిక్షేపిస్తే ఇది వస్తుంది. ఇప్పుడు సాల్వ్ చేస్తాం. 139.5 ప్లస్ 25లో 15 పోతే 10/21 ఇంటూ 5. నెక్స్ట్ స్టెప్ సాల్వ్ చేస్తే 139.5, 10ని 5 చేత పెంచితే 50, 50ని 21 చేత భాగిస్తే 2.38. అప్పుడు ఈ 139.5కి ఈ 2.38 కలిపితే Q1 క్వార్టైల్ డీవియేషన్ అంటే లోయర్ క్వార్టైల్ అంటే దిగువ చతుర్థాంశం వచ్చి 141.88 వచ్చింది. ఇదే విధంగా Q3ని కూడా మనం ఈ ఫార్ములా వేసి కనుక్కోవచ్చు. Q3 వచ్చేసి ఇప్పుడు చూడండి, Q3 అంటే 3n/4, Q3 అంటే Q1 అంటే n/4, Q3 అంటే 3n/4. n/4 వచ్చేసి మనకి ఎంత వచ్చింది?
25 వచ్చింది, Q1 వచ్చి 25, Q3 అంటే 325 75 అవుతుంది. సో 75 అనేది ఎక్కడ కేంద్రీకృతమైందో చూడాలా. 75 అంటే 3n/4 అన్నప్పుడు 3 × n/4 అంటే 3 × 25 75 అంశం. ఈ 75 అంశం 83 CFలో ఉన్నది కావున Q3 తరగతి 149.5 నుంచి 154.5 అంటే తరగతిలో మనము ఇలా గుర్తించవచ్చు. ఈ 75 అనేది 3లో ఉండదు, 15లో ఉండదు, 36లో ఉండదు, 64లో ఉండదు. 75 అనేది 83లో ఉంటుంది కాబట్టి దీనికి ఎదురు గీత కొడతాం. ఇది L1, ఇది L2, దానికి ఎదురుగుండేది Fకి ఎదురుగుండేది CF, ఎగువ నుండేది CF అవుతుంది. అంటే ఇది L1 దిగువది, ఇది ఎగువది, ఇది పౌనఃపున్యము, దీనికి ఎదురుగుండే సంచిత పౌనఃపున్యము యొక్క ఎగువ నుండేది CF. ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ బాక్స్లో రాసేసాం. L1, L2, F, CF, C ఈ విధంగా రాసిన తర్వాత ఈ విలువలన్నింటినీ కూడా మనము ఇప్పుడు Q3 కనుగొనేదానికి ఇది ఫార్ములా. స్టూడెంట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా. Q3 = L1 + 3n/4 - CF/F × C. ఈ ఫార్ములా ప్రకారము బాక్స్లో L1 149.5 ప్లస్ 3n/4, n/4 అంటే 25, 3n/4 అంటే 75 మైనస్ CF వచ్చేసి 64, CF 64. సో 64/F వచ్చేసి 19, F వచ్చేసి 19 × C వచ్చేసి 5. ఇది సాల్వ్ చేస్తే మనకి Q3 వచ్చి 152.39 వస్తుంది. ఈ విధంగా మనము Q1ని Q3ని విడివిడిగా కనుగొన్న తర్వాత ఫైనల్గా QD క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా ఈ సూత్రాన్ని స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాలా. చతుర్థాంశ విచలనం Q3 - Q1/2. Q3 వచ్చేసి 152.39 మైనస్ Q1 వచ్చేసి 141.88. సో అది తీసివేసి దాన్ని 2 చేత భాగిస్తే Q3 - Q1/2. ఈ రెండింటి యొక్క తేడాను 10.51 దాన్ని 2 చేత భాగిస్తే 5.255 అనేది ఇది చతుర్థాంశ విచలనం క్వార్టైల్ డీవియేషన్. ఇప్పుడు క్వార్టైల్ డీవియేషన్ గుణకం అంటే CQD కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ చతుర్థాంశ విచలన గుణకానికి ఫార్ములా Q3 - Q1/Q3 + Q1. ఇప్పుడు Q3 Q1 తెలుసు కాబట్టి Q3 - Q1 Q3 + Q1 దీనిలోంచి తీసేస్తే 10.51, ఈ రెండు కూడితే 294.27, 10.5 వాటిని 294.27 చేత భాగిస్తే 0.036 అనేది చతుర్థాంశ విచలన గుణకం కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. ఈ విధంగా చక్కగా లెక్క ప్రతి పాయింట్ని చక్కగా చదువుకొని ప్రతి స్లైడ్ని సూక్ష్మంగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు చక్కగా అర్థమవుతుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.